మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒక మాట ఈ రోజు తెలంగాణ రాజకీయాల్లోని చాలా మంది నాయకులు పదే పదే వచ్చి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి అనడానికి అవకాశంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అక్కడ అన్న మాట ఏంటి? కోనసీమలో కొబ్బరి రైతుల సమస్యలు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొబ్బరి పాడవుతుంటే అక్కడ పెరిగిన వ్యక్తిగా కోనసీమ మీద ఉన్న తన ప్రేమతో ఇది రాజకీయాలకు సంబంధించి కాదు, నేను భావోద్వేగంగా మాట్లాడుతున్నాను, ఎదిగిన కొడుకు మరణిస్తే ఎంత బాధ ఉంటుందో కొబ్బరి ఎదిగిన వాళ్ళు కూడా కోనసీమలో పుట్టిన వాళ్ళకి కొబ్బరి చెట్టు నాశనం అయిపోతే కూడా అంతే బాధ అనిపిస్తూ ఉంటుందనే సందర్భంలో అన్నదాన్ని పట్టుకొని ఈరోజు గోదావరి జిల్లా మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయొచ్చిండు హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది, కానీ ఆడికి పోనోని దృష్టి ఎడ తగులుతుంది, ఏం తెలియదు అది. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు, ఏం చెప్తాం మరి మనం. ఏమో డిప్యూటీ సీఎం ఆంధ్ర వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో, ఇన్ని రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్. నిజంగా మాకు నర దృష్టి కానీ ఒకరు బాగుపడదని ఉంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా? మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు మళ్ళీ హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? మాది నరదిష్టి అంటున్నావు కదా, మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా, ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? అన్ని అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరాదా? నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నాను. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నిన్ను గౌరవిస్తుంటే బలుపుతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడటం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా. నిన్నే చెప్పాను, మన జగదీశ్వర్ రెడ్డి గారు అసలు అవసరమే లేదు. సరే, ఒక జర్నలిస్ట్ అడిగినా అది ఆయన విఘ్నత అని వదిలేయచ్చు. దానికి బుద్ధుండాలి. అసలు సీఎంలు డిప్యూటీ సీఎంలు అయిపోతున్నారు, తగిలితే గిగిలితే మీ దిష్టి మాకు తగలాలి, మా దిష్టి మీకు తగలకూడదు, ఇలాంటి మాటలన్నీ జగదీశ్వర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారో ఎవరికి తెలియదు. అదలా ఉంచితే ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల్లో కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు, మరి ఆయన కూడా ఎందుకు ఈ సందర్భాన్ని అనుకూలంగా మలుచుకోవాలనుకున్నారో అది కూడా అర్థం కావట్లేదు. అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంకా అసలు పవన్ కళ్యాణ్ గారిని ఆయన అసలు రాజకీయమే కాదు అని చెప్పినా దీన్ని పట్టుకొని మీరు రాజకీయం చేస్తున్నారు, మీరు కావాలి, మీకు దమ్ముంటే సింగిల్గా వచ్చి పోటీ చేయండి, వాళ్ళతో వీళ్ళతో కలిసి పోటీ చేయడం కాదు అని రెచ్చగొట్టుతూ మాట్లాడుతున్న వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ఎక్కడ మాట ఎక్కడికి చేరుకుంది? ఒక్క మాట తెలంగాణ ప్రజలని, ఆంధ్రాలోని ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి తెలంగాణ ప్రజలను అనలేదు. తెలంగాణ దిష్టి తగిలిందేమో అని నవ్వుకుంటూ కాకతాళీయంగా అయినా అని ఉండాలి. స్ట్రాటజీ అయితే ఇందులో ఉండడానికి నిజంగా అవకాశం కూడా లేదు. ఒకవేళ తెలంగాణ ఎన్నికల్లోకి రావాలి అనుకుంటే రాజకీయంగా ఆయన అక్కడెక్కడో ఉండి తెలంగాణ దిష్టి అనాల్సిన అవసరం లేదు. ఇంకా మాట్లాడాలి అనుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణ ఇంకా విభజన హామీలు రావాల్సినవి ఉన్నాయి. కొట్టుకొని తెచ్చుకునే దానికంటే ఇద్దరు ముఖ్యమంత్రులు మొన్నే చూసాం, చక్కగా కనుల విందుగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్నదమ్ముల్లాగా నవ్వుకుంటూ ఉన్న దృశ్యాలు చూసాం. ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే కాంగ్రెస్ నాయకుల దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం హోదాలో అనేక కార్యక్రమాలు ఇక్కడ రావడం చూసాం. ఇలాంటి వాతావరణం ఉండాలని కోరుకున్నాం. కానీ ఇప్పుడు ఇది కాస్త ఒక చిన్న మాటను పట్టుకొని ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు కానీ లేదంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ మాట్లాడిన తీరు చూస్తుంటే మళ్ళీ ఏమన్నా అగ్గి రాజేయడానికి సిద్ధంగా ఉన్నారా, ఇదేమైనా కావాలని ఏమైనా మళ్ళీ కదిలించడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నారా అన్న అనుమానాలు అయితే చాలా ఖచ్చితంగా వస్తున్నాయి. ఎందుకు అంటే ఆయన అన్నది సందర్భం వేరు, అక్కడ సమస్యలు వేరు. ఆయన అన్నది తెలంగాణ దిష్టి తగిలిందా అని. నిజంగానే నేను మళ్ళీ చెప్తున్నా, నిన్న కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో దిష్టి అంటే తెలంగాణ ప్రజలు దిష్టి పెట్టారని కాదు, తెలంగాణతో ఆంధ్రప్రదేశ్తో తెలంగాణని గతంలో కంపేర్ చేసుకుంటూ ప్రతిదానికి అంటే అక్కడున్న వాళ్ళు చదువుల్లో, వ్యాపారాల్లో, మా ఉద్యోగాల్లో, మా నీళ్లల్లో అన్నింట్లో మీరు దోచుకుపోతున్నారు, మీ ప్రాంతాలన్నీ సస్యశ్యామలంగా ఉన్నాయి, మా ప్రాంతం ఇలా ఉంది అని ప్రతిదానికి కోనసీమనే బూచిగా చూపించేవాళ్ళు. అటు అగమ్య గోచరంగా ఉన్న సమస్యల్లో ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతాలు కానీ
కోనసీమలో ప్రకాశం జిల్లాలో ఎండిపోయిన ప్రాంతాలు కానీ, రాయలసీమలో ఎండిపోయిన ప్రాంతాలు కానీ ఆనాడు తెలంగాణ ఎవరైతే ఉద్యమ నాయకులుగా చెప్పుకున్నారో వాళ్ళు ఎవరు కనిపించలేదు. ఎంతవరకు కోనసీమ మీద పడిన మాట వాస్తవమా కాదా? కోనసీమనే అందంగా ఉంటుంది. ఖచ్చితంగా కోనసీమ తలమానికం ఆంధ్రప్రదేశ్కి. అలాంటి కోనసీమ అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధే, ఇలాగే ఉంది పచ్చగా, అక్కడ ఉన్నాళ్ళు పచ్చగా ఉన్నారు, మేమే ఎండిపోయి ఉన్నాము అనేది పదే 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 ఇక్కడున్న ప్రజల మెదళ్లలో చూపించిన మాట వాస్తవమా కాదా? దీనిని ఆ దిష్టి తగిలిందేమో ఇలా అయింది అని అన్నారు. నిజానికి 2 రాష్ట్రాల మధ్య జరిగిన తేడాతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునారిల్లుతుంది. 2 రాష్ట్రాల విభజనతో ఆంధ్రప్రదేశ్ అనేక సమస్యలతో ఉంది. అక్కడున్న రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ని చాలా విషయాల్లో ముందుకు వెళ్ళనివ్వని పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలనుకున్నా, ఇంకెవరు ఏం చేయాలనుకున్నా లాగేవాళ్ళు వెనక్కి లాగుతూనే ఉన్నారు. అయితే అక్కడ వాళ్ళు అక్కడ లాక్కుని అక్కడ వాళ్ళు అక్కడ రాజకీయం చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఇదంతా కూడా తెలంగాణతో ముడిపడి ఉన్న అంశం, డెవలప్మెంట్ అంతా కూడా. కానీ ఈ ముడిపడి ఉన్న అంశాన్ని ఆ ముడి విడదీసే శక్తి ఎవరికి ఉంటుంది? తెలంగాణ నుంచి రావాల్సిన బైఫర్కేషన్ ద్వారా రావాల్సిన హక్కులు, దీనికి సంబంధించిన ఆస్తులు ఇప్పటికీ కూడా కొలిక్కి రాలేదు. దీని గురించి ఎవరు మాట్లాడరు. ఒక్క మాట మాట్లాడినందుకు తెలంగాణ దిష్టి తగిలిందేమో అని అన్నందుకు, తెలంగాణ దిష్టి తగిలింది అంటే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అంటే ఆనాడు ఎవరైతే పదే పదే అన్నారో ఆనాటికి చెందుతుంది. కానీ ఇప్పుడున్న జగదీశ్వర్ రెడ్డి గారో లేదా అనిరుద్ధ్ రెడ్డి గారో లేదంటే సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న కొంతమందికో ఇది ఎందుకు అంత గుచ్చుకుందో అర్థం కావట్లేదు. దీనికి నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నా. మళ్ళీ పాత సమస్యలు తీసుకొచ్చి చూపించడం కాదు. చరిత్ర ప్రతి సందర్భంలో మన మెదడులో ఉన్నప్పుడు భవిష్యత్తు ఎలా ఉండాలి అనే దాని మీద సమాజానికి ఒక దిశానిర్దేశం ఉంటుంది. కాబట్టే మనకి చరిత్ర పుస్తకాల్లో ఉండాలి. చరిత్ర ఎక్కడి నుంచి ఉండాలి అని చెప్పడానికే నేను మా ఛానల్ పేరు మగధ న్యూస్ అని పెట్టడం జరిగింది. కనీసం అక్కడి నుంచి అయినా మొదలవ్వాలి. మన పురాణాలు, మన ఇతిహాసాలు కనీసం మన చాలామంది మెదళ్లలో కొంత ఉన్నప్పటికీ మగధ నుంచి తెలియాలనే, హిస్టరీ తెలియాలనే, చరిత్ర తెలియాలనే మేము మొదలుపెట్టాం. కాబట్టి ఇదేం పెద్ద చరిత్ర కాదు. జస్ట్ 10 ఏళ్ల క్రితం జరిగిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉద్యమ సమయంలో జరిగిన చిన్న చరిత్రనే ఒకసారి చూద్దాం. ఎవరేమన్నారో ఆనాడు ఆంధ్ర ప్రజలను ఎవరెవరు ఏమన్నారో చూద్దాం ఒకసారి. నాకు అర్థం కాదు. 300 ఏళ్ళ నుంచే మాది బిర్యానీ, షేర్వాణి, కుర్బానీ. కేసీఆర్ గారు మా ఉన్నసారి టేస్ట్ వెళ్తాను కొన్నాడు. ఇందులో మాకెందుకు పోయి మా గారు ఎట్లా పెడతామని నేను నిజమే కదా. నేను నవ్వటం చెప్తున్నా. మనం అందరం పల్లెటూళ్ళకి వచ్చిన ఎట్లా పెట్టాము అట్లాంటి నేను బస్సు పెట్టినట్టు ఎందుకు ఆలోచించుకో. నేను చెప్పాలి, నువ్వు ఉద్యోగంలో పోతున్నా ఎందుకు నువ్వు ఆలోచించుకో. నేను చెప్పాలని మా నిధులు ఎక్కపోయినా లేదా నేను చెప్పాను. ఎక్కపోయినా ఏమంటారు దొంగ అంటారు, పట్టి పీడిస్తే ఏమంటారు పిశాచి రాక్షసి అంటారు. మమ్మల్ని పట్టి పీడిస్తారు 50 ఏళ్ళు కూడా. ఇది సరిగ్గా 13 ఏళ్ల క్రితం కేసీఆర్ గారు అన్న మాటలు ఏంటి? ఉలవచారు మేము ఉలవచారు ఉలవలు తెలుసా అంటే మేమైతే ఇక్కడ దున్నపోతులకి ఎద్దులకు పెడతాం. మరి ఏంటి మమ్మల్ని మీరు దున్నపోతులు ఎద్దులో మీరే తేల్చుకోండి అంటే మరి ఆంధ్ర వాళ్ళు దున్నపోతులు ఎద్దులు అన్నట్ట. ఇక దీనికి మేము అల్లుకుపోవాలన్నమాట. అలాగే మొత్తం అందరూ ఎత్తుకుపోయేటోడే మా నిధులు తీసుకువెళ్ళిపోయారు, పిశాచుల్లాగా రాక్షసుల్లాగా పడ్డారు, దెయ్యాల్లాగా పడ్డారు, దెయ్యం దిగేదాకా కొడతాం, ఇజ్జత్ ఉంటే పౌరుషం ఉంటే బిడ్డ తేల్చుకుంటాం, బిడ్డ కాలు దూతాం, బిడ్డ ఇజ్జేస్తాం. ఎవరినన్నారు? ఆంధ్ర వ్యాపారులను అన్నారా? లేకపోతే ఆంధ్ర రాజకీయ నాయకులను అన్నారా? ఆంధ్ర ప్రజలను అన్నారా? ఆనాడు ఎవరు డిఫరెన్షియేట్ చేసుకోలేదు. ఉద్యమ బాధతో, తెలంగాణ కాంక్షతో తెలంగాణ వస్తే దీన్ని ఇంకా డెవలప్ చేసుకుంటామన్న కోరికతో ఆనాడు కేసీఆర్ గారు అన్నారు అని సర్ది చెప్పుకున్నారే కానీ కేసీఆర్ గారిని ఎవరు ఆంధ్ర ప్రజలు బూచిగా చూడలేదు. ఆయన మీద ఆంధ్రప్రదేశ్లో చాలా రెస్పెక్ట్ ఉంటుంది నిజానికి. కానీ ఆయన ఏ స్థాయిలో తగ్గించుకుంటూ వచ్చారంటే గడిచిన 5 ఏళ్లలో ఆయనే ఆంధ్ర ప్రజలకి శత్రువుగా ఆయనే తయారు చేసుకున్నారు. కేసీఆర్ గారి అభిమానులు కోకొల్లలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇన్ని మాట్లాడిన అప్పటికీ కూడా, ఎందుకంటే ఆయన భాష, ఆయన చలోత్కులు,
ఆయన మాట్లాడే విధానం అదంతా మమ్మల్ని తిడుతున్నారు అన్న తిట్టడంలో కూడా ప్రేమ ఎత్తుక్కున్నారు ఆంధ్ర ప్రజలు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్న ఒకే ఒక్క మాటకి అసలు సీఎంలు డిప్యూటీ సీఎంలు ఎలా అవుతారో అని జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం, దమ్ముంటే రా తేల్చుకుందాం సింగిల్గా రా అని సవాల్ విసిరే ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారు దీన్ని? ఒక చిన్న దిష్టి తగిలిందంటే ఈరోజు మరి ఆంధ్ర ప్రజలు ఎంత ఫీల్ అవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇక్కడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నిసార్లు రెచ్చగొట్టినట్టుగా, మళ్ళీ వీళ్ళు ఒకటే, మళ్ళీ ఎన్నిసార్లు రెచ్చగొట్టినట్లుగా ప్రశాంత్ రెడ్డి గారు ఏమన్నారు? లంకలో ఉన్న వాళ్ళంతా రాక్షసులే, ఆంధ్రాలో ఉన్న వాళ్ళంతా ఇది అన్నారా? ఎవరైనా మాట్లాడారా? అక్కడి నుంచి ఏ వైసీపీ నాయకులైనా మాట్లాడారా? ఏ టీడీపీ నాయకులైనా మాట్లాడారా? ప్రజలు మాట్లాడారా? ఎవరేం మాట్లాడితే ఎవరైనా ఇలా జర్నలిస్టులో ఎవరైనా ఎనలిస్టులో ఎవరైనా మాట్లాడుంటారు, కానీ ఎవరూ మాట్లాడలే. అంటే ఒక విషయం వచ్చిన తర్వాత అనవసరంగా రెచ్చగొట్టుకుంటూ వెళ్ళడం అనేది రెండు ప్రాంతాలకి మంచిది కాదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అన్న ఈ ఒక్క పదం ఖచ్చితంగా ఎదురుగా పాడైపోయిన కొబ్బరి చెట్లు ఇది తగిలినప్పుడు అది సస్యశ్యామలం గురించి పంట గురించి మాట్లాడుకున్నది ఆ రోజు తెలంగాణ వాళ్ళు మాట్లాడారు కాబట్టి వాళ్ళు అన్నారు. ఎవరు మాట్లాడారు? ఈ ఉద్యమంలో ఉన్న వాళ్ళే మాట్లాడారు. ప్రజలేమి ఇక్కడున్న ప్రజలు అక్కడున్న ప్రజలు అప్పుడు కొట్టుకోలేదు, ఇప్పుడు కొట్టుకోలేదు. అప్పుడు అక్కడ సత్సంబంధాలు ఉన్నాయి, ఇప్పుడు సత్సంబంధాలు ఉన్నాయి. కానీ దీన్ని రెచ్చగొట్టే ధోరణికి ఆ ట్రాక్ని మరల్చి తీసుకువెళ్ళి ఏదో చేద్దామనుకుంటే కనుక రెండు ప్రాంతాలకి మంచిది కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారు, అసలు ఆస్తులు అమ్ముకొని వెళ్ళిపోండి, ఇక్కడ మీరు అవసరం లేదంటూ అనిరుద్ధ్ రెడ్డి గారు ఇంకాస్త అడుగు ముందుకేసి మాట్లాడుతున్న తీరు మాత్రం అది కరెక్ట్ కాదేమో. అలా అనుకుంటే ఎవరెవరు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఆంధ్ర వాళ్ళని తరిమి కొడతామని మాట్లాడిన మాజీ మంత్రులు ఉన్నారు. ఇప్పుడు మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డి గారు కూడా మాజీ మంత్రులే. మరి ఎవరు కూడా మరి ఎలా మంత్రులు అయిపోతారో అని అనలేదు. మంత్రి హోదాలో ఉండి కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి గారు మంత్రి హోదాలో ఉండే లంకలో ఉన్న వాళ్ళంతా రాక్షసులు అన్నారు. ఆంధ్ర వాళ్ళు రాక్షసులే అయితే ఈరోజు రాజధానిని నిలువున ఇలా వదిలేసి అక్కడ రాజకీయాలు అంతా జరుగుతుంటే రాష్ట్రం కోసం లేదంటే ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర అవసరాల కోసం అడ్డంగా నిలబడగలిగిన శక్తి సామర్థ్యాలు సమకూర్చుకునే వాళ్ళు, నిలబడగలిగేవాళ్ళు నిజంగా వాళ్ళు రాక్షసులు కాదు కాబట్టే అమాయకులో లేదంటే ఇంకొక పదం కూడా అనొచ్చు స్వార్థపరులో ఏదన్నా కానివ్వండి ఈరోజు ఏదైనా నాకేంటి అనుకోవడం వల్ల ఇంకా ఆంధ్రప్రదేశ్ అలా ఉంది పచ్చిగా నిజాలు చెప్పాలి అంటే. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న చోట కవ్వించి రెచ్చగొట్టి ఇప్పటికే గాయాల పాలయ్యి గాయాల నుంచి కొంచెం కోలుకొని ఏదో కార్యక్రమం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళుతున్న దాని మీద దయచేసి రాళ్ళు రువ్వొద్దు అని నిజమైన ఆంధ్రప్రదేశ్ వాదులు కోరుకుంటున్న పరిస్థితిని దీన్ని చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగానే నేను కూడా ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం జనసేన వీళ్ళంతా రావచ్చు, కాంగ్రెస్ వర్సెస్ కూటమి ఉండొచ్చు, లేదంటే కాంగ్రెస్ కూటమి బీఆర్ఎస్ కూడా ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. రాజకీయం మాట్లాడుకోండి, కానీ మళ్ళీ సెంటిమెంట్ని రాజేసి ప్రాంతాలను రెచ్చగొట్టి వైషమ్యాలు క్రియేట్ చేసే ఇలాంటి పరిస్థితులు మాత్రం దయచేసి తీసుకురావద్దు అని చెప్పడమే ఈ ఉద్దేశం.